ఈరోజు సమగ్ర జీవనశైలిలో భాగంగా మనము కషాయాల గురించి తెలుసుకుంటాం. కషాయాలు తర్వాత ఏ రోగాలు నివారణ చేసుకోవచ్చు, కషాయాలు చేసుకుంటే ఏ ఏ రోగాలు నివారణ అవుతాయి అని చూద్దాం. మిత్రులారా, కషాయం అనేటువంటిది మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా టీ కాఫీ, చాయ్ కాఫీ అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చెప్పాలంటే ఎన్నో అడవులు నరికేసి ఈ టీని పండించడం, కాఫీని సాగు చేయడం ఎక్కువ చేస్తున్నారు. అతి ఎక్కువగా చెప్పాలంటే ఇది బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు అక్కడ బ్రిటిష్ అంటే లండన్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, వాళ్ళ వాళ్ళ కాలం అంటే అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి వాళ్ళకి అది అవసరం ఉంటుంది. ఆ టీ కాఫీ అనేది ఎందుకంటే అక్కడ ఎక్కువగా చలిగా ఉంటుంది, కోల్డ్గా ఎక్కువ కోల్డ్ ఉంటుంది. దాంట్లో కొంత ఉత్తేజితం కావడానికి ఈ టీ కాఫీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఉత్తేజ చేసేటువంటి ఒక పదార్థం ఉంటుంది దాంట్లో. సో దానివల్ల అది వాళ్ళు ఉపయోగించే వాళ్ళు అదే ఉపయోగించేటటువంటి దాన్ని వాళ్ళు ఇక్కడ కూడా భారతదేశంలో వాళ్ళు ఇక్కడ పరిపాలించారు కాబట్టి దాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు తప్ప ఈ టీ కాఫీ అనేది మనకేమి అవసరం లేని, అంటే అవసరం కంపల్సరీ ఏం లేదు. సో దాని యొక్క ఆవశ్యకత అనేది తప్పనిసరిగా మనకేం లేదు. చెప్పాలంటే టీలో కూడా ఏమవుతుందంటే టీ ఆకులు తీసుకొని దాంతో బ్లాక్ టీ చేసుకొని తాగడం అనేది అదొకటి ఉంది. బ్లాక్ టీ అంటారు దాన్ని. బ్లాక్ టీ చేసుకొని మనం దాన్ని తాగడం చేస్తే అది మన కిడ్నీలు, అంటే లోపల మనకు కిడ్నీలు ఏవైతే ఉన్నాయో కిడ్నీల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అద్భుతంగా కాపాడుతుంది. అదొక మంచి టెక్నిక్ అది. అయితే ఓన్లీ బ్లాక్ టీ, దాంట్లో ఎలాంటి షుగర్ కానీ మిల్క్ కానీ ఏమి యాడ్ చేయకూడదు. ఓకే, అదొక పద్ధతి. సో అది తప్పిస్తే ఇంకా అంతగా మనకు ఉపయోగపడేంత అవసరం అవకాశం ఏం లేదు. ఈ రెండిట్లో కూడా ఏమీ లేదు. సో తాగినందువలన ఏమవుతుందంటే అసిడిటీ పెరుగుతుంది. చెప్పాలంటే దేహంలో అసిడిటీ ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా. అసిడిటీ ఎక్కువ అవడం దాని నుంచి సో రకరకాల వేరే రోగాలు కూడా చాలా వస్తాయి. ఇక దాంట్లో ఖచ్చితంగా షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి డయాబెటీస్ కారణమవుతుంది. అంత ఖచ్చితంగా దాంట్లో పాలు యాడ్ చేస్తాం కాబట్టి అది కూడా అనిమల్ ప్రోటీన్, అది సరిగా అరగదు. కాబట్టి ఇవన్నీ దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ కషాయం వచ్చేసి కషాయం అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఈ టీ కాఫీ బదులుగా మన సాంప్రదాయం ప్రకారంగా కషాయము తయారు చేసుకుంటాం. ఈ కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి? సో ఇది తయారు చేసుకునే విధానం చాలా సులభమైన పద్ధతి. ఒక 2 గ్లాసులు నీళ్లు ఒక పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టామనుకోండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడితే దాన్ని అది అంటే మరుగుతూ ఉండగానే ఒక ఏదైతే కషాయం చేసుకోవాలనుకున్నాం, ఉదాహరణకు తులసి కషాయం చేసుకోవాలనుకున్నాం, ఒక 20 ఆకులు తులసి ఆకులు తీసుకొని నీట్గా నీళ్ళలో స్వచ్ఛమైన నీళ్ళు కడిగి దాన్ని రెడీగా పెట్టుకొని ఈ నీళ్లు బాయిల్ అవుతుండగా సో కొద్దిగా బాయిలింగ్ అంటే ఉడకడం స్టార్ట్ అవుతుంది నీళ్లు, ఆ స్టవ్ మీద పెట్టిన నీళ్లు. ఆ టైంలో ఈ ఆకులు తీసి దాంట్లో వేసేస్తే ఆ నీరు ఉడకడంతో పాటు ఈ ఆకులు కూడా దాంతో పాటు ఉడుకుతాయి. ఉడికినప్పుడు ఆకులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ రసం, అంటే ఆ యొక్క దాని యొక్క ప్రత్యేకత ఏంటి, తులసి యొక్క ఈ మెడికల్ అంశం ఏముంటుంది దాంట్లో, అదంతా కూడా ఆ యొక్క సారం అంతా కూడా దాంట్లోకి వెళ్తుంది, నీటిలోకి వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటుంది. అయితే 2 గ్లాసులు 1 గ్లాస్ అయ్యేంత వరకు మనం ఉడికించామనుకోండి, ఉడికించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు, అంటే పూర్తి చల్లగా కాదు గోరువెచ్చగా అలా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత దాన్ని పక్కకు దించి దాన్ని వడపోత పోసుకొని, అంటే ఫిల్టర్ చేసుకొని మనం ఆల్రెడీ బాగా కాచాం. సో దాన్ని పక్కకు తీసి మళ్ళీ చల్లారిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి లేదా ఒక పర్టికులర్ పాత్రలోకి ఆ యొక్క ద్రవ పదార్థం తీసుకొని మిగతాదంతా పక్కకు తీసేసి ఆ ఆ అది ఏదైతే ఉందో ఆ ద్రవ పదార్థం దాంట్లో టేస్ట్ కావాలంటే కొంత బెల్లం, జాగరి, షుగర్ మాత్రం లేదు, జాగరి కానీ పామ్ జాగరి కానీ యాడ్ చేసుకొని టేస్ట్ కోసం కావాలంటే మీరు తాగొచ్చు. ఇది పద్ధతి. మనము కాషాయం చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఎలాంటి కషాయం దేనికి ఉపయోగపడుతుంది, ఏ కషాయం చేసుకుంటే ఏ రోగాలను నయం చేస్తుందని మనం చూద్దాం. ఇప్పుడు ఏదైనా మనకు దగ్గు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాం అంటే ఇంకోటి, పాలు కలిపేదానికి ఏదంటే ఒక శొంఠి కషాయం మాత్రం పాలు కలిపే అవకాశం ఉంటుంది. శొంఠి కషాయం మాత్రమే గుర్తుపెట్టుకోండి, మిగతా దేంట్లో కూడా పాలు కలిసే అవకాశం ఉంటుంది. కలపాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు వచ్చేసి దగ్గు వచ్చింది, ఎక్కువ దగ్గు వచ్చింది, తీవ్రమైన దగ్గు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మనము ఈ డ్రై జింజర్ అంటే సొంటి అంటాం కదా, సొంటి అంటాం దాన్ని. తర్వాత ఈ పెప్పర్ అంటే మన యొక్క మిరియాలు అంటాం కదా, మిరియాలు,
లాంగ్ పెప్పర్ కూడా దొరుకుతుంది. వీటన్నింటినీ సరైన ప్రమాణంలో అన్నింటినీ దంచి వీలవుతే ఈ పెప్పర్ను పౌడర్ చేసుకుంటాం. లాంగ్ పెప్పర్ అది కూడా పౌడర్ చేసుకుంటాం. సో డ్రై జింజర్ పౌడర్ అంటే అన్ని కలిపి సమాన ప్రమాణంలో మిక్స్ చేసి దాన్ని ఇప్పుడు చెప్పిన విధంగా నీళ్ళు ఒక 2 గ్లాసు నీళ్ళలో వేసేసి అన్ని కలిపితే ఒక మిక్స్ చేయంగా ఒక 2 చెంచాలు వచ్చింది అనుకోండి. ఒక 2 చెంచాలు ఒక చెంచాను వేసేసి ఆ నీళ్ళలో ఆ నీళ్ళు ఉడకబెడుతూ సో ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే సో దాన్ని కషాయం చేసుకొని అట్లా రోజుకు 2 సార్లు తాగాలి. అది కూడా పరిగడుపును తాగాలి, అంటే ఎంప్టీ స్టమక్లో తాగాలి. అది ఎప్పుడున్నా కానీ ఎంప్టీ స్టమక్లో తాగితే మంచిది. ఇది రోజుకు 2 సార్లు తాగితే మీకు అతి తీవ్రమైనటువంటి దగ్గు కూడా ఖచ్చితంగా తగ్గిపోతుంది అనమాట. అలాగా ఫీవర్ వచ్చింది అనుకోండి, తులసి కషాయం. ఫీవర్ వస్తే తులసి కషాయం కంపల్సరీ. కోల్డ్ వచ్చింది అనుకో, టర్మరిక్ కషాయం. టర్మరిక్ అంటే మీకు తెలుసు, అంటే పసుపుతో చేసినటువంటి కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. దాన్ని ఉపయోగించాలి. సో ఒక పసుపుతో చేసినటువంటి కషాయం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఎక్కువ ఆస్మా ఉందనుకోండి, శొంఠి పౌడరు, ఈ యొక్క మిరియాల పౌడరు, లాంగ్ పెప్పర్, ఇవన్నీ కూడా సమాన ప్రమాణంలో వేసుకొని ఇంతకుముందు మనం కాఫ్కి అయితే ఎట్లా చేసుకున్నామో దగ్గుకు అదే విధంగా రోజుకు 2 సార్లు తాగితే ఆస్మా కూడా తగ్గిపోతుంది. ఓకే. తర్వాత ఎక్కువగా యూరిన్ బయటికి పోతా ఉంది అనుకోండి, యూరిన్ బయటకు పోతున్నప్పుడు జీలకర్ర కషాయం, జీలకర్రతో కషాయం చేసుకోండి. ఓకే. తర్వాత ఆ, ఈ పోయేటువంటి యూరిన్ ఎక్కువగా పోయేది ఒకటి, యూరిన్ పోయేది కూడా కొద్దిగా ఈజీగా, అంటే దాంట్లో ఏదైనా మంట రావడము అట్లంతా లేకుండా చేయాలంటే దాన్ని ఏం చేయాలంటే అప్పుడు ఈ దాల్చిన చెక్క కషాయం, గుర్తుపెట్టుకోండి. తర్వాత డైజెషన్ బాగా కావాలి అని అనుకుంటే, జీర్ణం అనేది బాగా కావాలంటే ఈ వాము అంటాం కదా, అజివాన కషాయం. ఓకే. వాముతో కషాయం చేసుకోవడం అది అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం తిన్న తర్వాత వీలైతే ఒక ఒక 6-7 వాములు మనం నోట్లో వేసుకొని అలాగే నములుకుంటూ ఆ, ఆహారం తిన్న తర్వాత ఎప్పుడైనా కానీ మనకు డైజెషన్ బాగా కావాలంటే ఒక 5-6 పీసులు నోట్లో వేసుకొని నమిలి మింగేస్తే అద్భుతంగా ఆహారం కూడా మంచిగా అరిగిపోతుంది అనమాట. అది టెక్నిక్ అది చెప్పాలంటే. ఆ తర్వాత ఈ మన బ్లడ్ ప్యూరిఫికేషన్, అంటే రక్తశుద్ధి కోసం ఏం చేయాలి? రక్తశుద్ధి కోసం మనము ఈ కొరియాండర్ అంటే కొత్తిమీర బీజాలు అంటే ఏవైతే ధనియాలు అంటాం కదా, ధనియాల కషాయం వాడుకోండి దీనికి, ఈ యొక్క రక్త శుద్ధి చేయడానికి. తర్వాత మన యొక్క దేహం మీద వచ్చేటువంటి చర్మ రోగాలు ఉంటాయి, చర్మ రోగాలకి తులసి కషాయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చికెన్ గునియాకి అమృతబల్లి కషాయం, అమృతబల్లి కషాయం. తర్వాత మెమరీ పవర్ పెంచుకోవాలనుకుంటే, ఓకే, మెమరీ పవర్ పెంచుకోవాలంటే ఈ యాలకులు అంటాం కదా, కార్డమం అంటాం, యాలకుల కషాయం మెమరీ పవర్ పెంచడానికి. ఓకే. తర్వాత ఈ థ్రోట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే మనకి ఈ గొంతులో అక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మిరియాల కషాయం. తర్వాత తల తిరుగుతూ ఉన్నప్పుడు గార్లిక్ కషాయం, తల తిరగడం అట్లా ఏమైనా వస్తే గార్లిక్ కషాయం. సో ఇవి మనం కషాయాలు వాడుకోవాల్సినట్టు కొన్ని కషాయాలు మీకు చెప్పాను మిత్రులారా. దీన్ని ఖచ్చితంగా మీరు వీలంత వరకు పాటించి మీ యొక్క కొన్ని రోగాలు నివారణ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కషాయాలు మీకు కూడా చాలా తెలిసి ఉంటాయి కాబట్టి వాటితో పాటు ఇవి కూడా యాడ్ చేసుకొని మీరు పాటించవలసిందిగా కోరుచున్నాం.